ఈ కిలపర్తి ఆగడాల్లో మొదటగా ఈయన చేసినటువంటి ఆగడాలు చూస్తూ ఉంటే సర్వే నెంబర్ 20లో సుమారుగా 28 ఎకరాల భూమి, ఈరోజు 28 ఎకరాల భూమి రేటు చూస్తూ ఉంటే 50 కోట్లు వేసుకుంది. ఎక్కువ వద్దు, తక్కువగా మాట్లాడుకుందాం. అది కబ్జా చేసేసింది. రెండోది సర్వే నెంబర్ 277 5 ఎకరాల 16 సెంట్లు ఎవరిదో వేచలపు అప్పలనాయుడు. వేచలపు అప్పలనాయుడు ఎవరు? కిలపర్తి రాజేశ్వరి ఏంటి? మాజీ ఎంపీపీ ఏంటి? ఈ కబ్జాల పర్వం ఏంటి? ఈ కబ్జాలు చేయడం ఏంటి? అయిపోయింది. నెంబర్ 3 2 కోట్ల రూపాయలు పంచాయతీ నిధుల్లోని 2022లో దోచుకున్నటువంటి దొంగ ఈ కిలపర్తి. నెంబర్ 4 అట్లాగే వాలాబు రూట్లో కొంత భూమి సుమారుగా 20 కోట్లు ఉంటుంది, అది కూడా దోచుకున్నాడు. అట్లాగే దేవరాపల్లి నుంచి తెనుగుబూడి రోడ్లో కోర్టులో కేసులు ఉన్నాయి. అయినా ఇప్పుడు కూడా కేసులు ఉన్నా కళ్ళు కప్పి న్యాయస్థానం కళ్ళు గప్పి కూడా ఈరోజు పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అండదండలతోటి అక్కడ పామాయిల్ తోట పూర్తిగా నాశనం చేసినటువంటి, పూర్తిగా నాశనమే కాదు, పామాయిల్ తోటలోని వచ్చిన ఆదాయం అంతా దోచుకున్నటువంటి దొంగే ఈ కిలపర్తి. నెంబర్ 6 ఆయన ఉంటున్నటువంటి ఇల్లు నిర్మాణం ఎవరిది? ప్రభుత్వం ఒక టైంలోని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రిలో ఇల్లు నిర్మాణం చేసుకొని దర్జాగా మోసం చేసినటువంటి ఈ గజ దొంగే కిలపర్తి. నెంబర్ 8 పంచాయతీ నిధులు కొన్ని 100 కోట్లు దోచుకున్నటువంటి దుర్మార్గుడు. 1 బాత్రూముల దగ్గర నుంచి ఇందిరామ గృహాల వరకు, ఇందిరామ గృహాల కాడి నుంచి కాలిపోయిన ఇల్లుల వరకు, కాలిపోయిన ఇల్లుల కాడి నుంచి మొన్న ఎన్టీఆర్ దానికి ముందు ఉన్నటువంటి జగనన్న ఇల్లుల వరకు మొత్తం దోచుకున్నటువంటి దొంగ ఈ కిలపర్తి. 1 పంచాయతీ నిధులు కొన్ని 100 కోట్ల రూపాయలు దారి మళ్లించినటువంటి దుర్మార్గుడే ఈ కిలపర్తి. 1 ఉన్నదా? 2 ఉన్నాయా? ఎస్, ఇలాంటి వాళ్ళు వదలాలా? ఇట్లాంటి వాళ్ళు వదిలి ప్రభుత్వాలని, ప్రత్యేక న్యాయస్థానాలని, అధికార యంత్రాంగాన్ని తప్పుదావ పట్టించి కొంతమంది అవినీతి అధికారులతో చేయగలిపి మొత్తం దోచుకు తిన్నటువంటి ఈ దొంగే, ఈ దుర్మార్గుడే, ఈ నీచుడే, ఈ నికృష్టుడే, ఈ దౌర్భాగ్యుడే, ప్రజల్ని వంచినటువంటి భూబకాసురుడే ఈ కిలపర్తి ఆగడాలు. ఇట్లా చూసుకుంటే ఉన్నాయి. దీనిలో భాగంగా ఆయన ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, ఈ 277 సర్వే నెంబర్లోని ఏ విధంగా దోచుకున్నాడు అనేది ప్రత్యేకంగా విత్ సాక్ష్యాధారాలతోటే అవన్నీ విశ్వాస్ టీవీ చేతిలో సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలతోటి చూపించబోతున్నది, అవన్నీ చూడొచ్చు. ఇప్పుడు ప్రొఫార్మ్ పెడతాను అన్ని కూడా. అది వేదలపు అప్పలేడి పేరు మీద ఉందండి ల్యాండ్. మా వేదలపు అప్పలేడి పేరు మీద ఉన్నది. అది వేదలపోలికి జాగరపోలి ఇద్దరు 2 కుటుంబాలండి, ఒకటే కుటుంబం. అవునండి, ఒకే కుటుంబంలో ఇద్దరు. ఎందుకంటే ఆడపిల్లలకి వేదలపోలు, మా జాగరపోలు అంటే పూర్వం మా తాత వాళ్ళకి అది ఇందులో పంచాడు ఇద్దరికినే. అవునండి, అవును. కానీ పూర్వం నుంచి వేదలపోలు పేరు మీద ఉంది అది డాక్యుమెంట్. 5 ఎకరాల 16 సెంట్లు 277 సర్వే నెంబర్ అండి. ఆ నెంబర్ కూడా మేము పెడతాను. అయితే ఇప్పుడు అది మా జాగరపోలి భూమి మాకు కావాలి, అది ఆక్యుపేషన్ గా వేరుగా వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ తిరిగి మేము పొందాలని మేము చేసామండి. ఏం చేసాడంటే అందులో ఒక దున్నుకోవడానికి పెట్టాం ఒకప్పుడు. వాళ్ళ దగ్గర చిన్న పేపర్ సృష్టించి వాళ్ళ దగ్గర వీళ్ళు కొనేసుకొని మా మీద తిరబడుతున్నాడు భాస్కర్ రావు. ఆ భూమి అయితే మాది. మా భూమి మా సాగులో కొంత ఉంది. మేము ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు దాన్ని రీబ్యాక్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసాం. రీబ్యాక్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసేటప్పుడు వీడేం చేశాడంటే వాళ్ళ దగ్గర కొని ఎవరి దగ్గర ఇంత ముందు మేము సరే ఓకే ఎవరికో దున్నుకుంటారు ఏదో సరే బాగుపడతారని మీరు ఇచ్చున్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర వీళ్ళు కొన్నట్టుగా యాక్టింగ్లు చేసి మొత్తం ఇక్కడ రికార్డులు తారుమారు చేసి భాస్కర్ రావు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు భార్య పేరు మీద.
భార్య పేరు రిజిస్టర్ చేయించుకున్నాను. భార్య, ఓకే. ఇప్పుడు ఎంపీపీ, మాజీ ఎంపీపీ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. అలా ఆవిడ పేరు మీద రిజిస్టర్ చేస్తే అది చెల్లదని మేము వెళ్తున్నామండి. ఓకే, అది ఓకే. నేను కొట్టారని తెలిసింది. ఎవరిని మమ్మల్ని నేను అడిగాను సామరస్యంగా వెళ్ళి, బాబు భూమిలోని మీరు ఏ పని చెయ్యొద్దు అండి అని అడగడానికి మేము సామరస్యంగా వెళ్ళాం. వాళ్ళు గోండాల చేత మమ్మల్ని కొట్టించాడు. ఎక్కడి నుంచి వచ్చారండి గోండాలు? అక్కడ ఊర్లో వాళ్ళు ఉన్నారండి, ఊర్లో వాళ్ళు ఉన్నారు, పైఊరోళ్ళు కదా, ఊర్లో వాళ్ళే ఉన్నారండి. అదంతా కూడా గోండా బ్యాచే. ఈ ఊరంతా మెయింటైన్ చేసిన చాలా మంది కుర్రోళ్ళందరూ ఆ గోండా బ్యాచే. ఓకే ఓకే. చేసి కొట్టాడు. ఈవేళ మేము ఎవరిని కొట్టారండి? ఎవరిని కొట్టాడు భాస్కర్ రావు? జారపు రాజరాయుడు, సోమిరెడ్డి అప్పలనాయుడు, వాళ్ళిద్దరిని కొట్టాడు. అక్కడ ఇద్దరిని కొట్టాం. మేము వెనకాతలు ఉన్నాం. వాళ్ళు శుభ్రంగా మా ఏకలు పీకుతారా ఇలా అని చెప్పేసి వాళ్ళు ఎందుకురా బాబు ఎందుకు మామూలు మాట్లాడకుండా శుభ్రంగా పడగొచ్చి చెరుగొడిశారు. జాగరప రాజనాయుడు హ్యాండిక్యాప్డ్. ఓకే, కాల్ చుట్టానికి. సరే, కంప్లైంట్ కూడా మీకు ఫోటో పెడతామండి. కంప్లైంట్ పేపర్ కూడా పెట్టండి. భాస్కర్ రావు పెట్టండి. భాస్కర్ పేరు మీద పెడుతున్నామండి. అది ఎస్పీ గారు దాని మీద యాక్షన్ తీసుకున్నట్టు చెయ్యండి. నాకు అదే చాలు. మాకు తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవాలి. మీరు లీగల్ గా వెళ్ళినప్పుడు తీసుకోవాలి. మీరు పెట్టండి ఒకసారి. ఓకే, అని మీకు పెడతాను. ఫోటో తీరా నువ్వు. బండి వెనక్కి తెచ్చి బండి వెనక్కి తెచ్చి మేము తెచ్చి తెచ్చేమన్నా హ్యాపీమన్నారా బాబు? తెచ్చే అది ఏది అది నీది అంటే ఏదో ఉండాలి కదా. రికార్డు ఉందన్నా. ఏది ఏదో అప్పుడు సమాచారం చదువుతో రికార్డు సంపాదించాను. తప్పే లేదు. 77 సింగిల్ పేరు వేతల పక్కనాడు ఎవరు లేరు. అది 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 ఉందండి. దీన్ని కోర్టుకి 3 హైకోర్టు దాకా ఆర్డర్ ఇచ్చింది. ఇంజక్షన్ ఉంది. ఏదైతే నాకుంది. చూపించండి. ఫైల్ తీసుకురా. కోర్టు ఆర్డర్ తీసుకుంటే ఆపుతాం. కోర్టు ఆర్డర్ ఉంటే నేను ఆపుతాను. అరే తప్పే లేదు. నీదంటాను ఆయనదంటాను మేము చెప్తాను. ఉంటే కోర్టు ఆర్డర్ ఉంటే వదిలేద్దాం అంటే చేద్దాం. వాళ్ళకి వచ్చిందో నీకు వచ్చిందో రికార్డు కావాలి కదా. నాకు రికార్డు ఉంది. అవును, సమాచార చట్టం ద్వారా నాకు 2008లో కృష్ణ కిలపర్తి ఆగడాలు గత కొంతకాలం నుంచి మనం చూస్తూ ఉన్నాము. విశ్వాస్ టీవీ స్టింగ్ ఆపరేషన్లో కొన్ని బయటపడ్డాయి. ఆ బయటపడిన దాంట్లోనే ఇదొకటి. 5 ఎకరాల 16 సెంట్లు సర్వే నెంబర్ 277 దేవరపల్లి మండల పరిధి నుంచి తినికపూడి రోడ్డు పాయింట్ లో ఉన్నటువంటి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఒక టెంపుల్ నిర్మాణం కూడా అయింది. ఆ టెంపుల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ల్యాండ్. సరే, ఏదేమైనా కిలపర్తి ఆగడాలు ఒకటి బరితెగించినటువంటి ఈ కిరకిర కిలపర్తి ఆగడాలు ఒకటి బయట పెట్టబోతున్నది మీ విశ్వాస్ టీవీ. ఇందులో భాగంగా ఖాళీ స్థలం కనబడితే చాలు వాలిపోతానంట మన కిరకిర కిలపర్తి. 1 కాదు 2 కాదు, కొన్ని 100 ఎకరాలు ఈ భూ బకాసురుడు చేతిలో ఉన్నాయంటున్నారు అక్కడ ఉన్నటువంటి దేవరపల్లిలో ఉన్నటువంటి స్థానికులు. 1, 2 వేచలప అప్పలనాయుడు 5.5 ఎకరాల అంటే 5 ఎకరాల 16 సెంటుల భూమి 277 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో భూమి ఎవరిది? అసలు ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 5 ఎకరాల 16 సెంట్ల భూమికి అక్కడ ఉన్నటువంటి కిలపర్తి భాస్కర్ రావు రాజేశ్వరికి ఏమిటి సంబంధం? అసలు రాజేశ్వరి ఎవరు? కిలపర్తి భాస్కర్ రావు ఎందుకు దీని మీద వేసి ఉన్నాడు? అసలు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చానని చెప్తున్నాడు. నీ భూమి అయితే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఏది కోర్టు ఆర్డర్ అని వేచలపు అప్పలనాయుడు వాళ్ళు సంబంధించినటువంటి బిడ్డలు అడిగితే చూపెడతామని నోరు నమ్మలినటువంటి ఈ కిలపర్తి భూదంగా ఏంటో ఆ వీడియోలో మనం చూడొచ్చు.
వీడియోలో స్పష్టంగా అడుగుతున్నారు. వేచలపు అప్పలనాయుడు అనే మా ఫాదర్ పేరు మీద ఉన్నటువంటి భూమి 5 ఎకరాల 16 సెంట్ల భూమి, మీకు ఈ భూమికి సంబంధం ఏంటని అడిగితే నేను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా, ఇది నాది, నాకు అమ్మేశారు అని అంటున్నారు. అసలు ఎప్పుడు అమ్మారు? అమ్మినటువంటి సాక్ష్యాలు లేవు. అమ్మినటువంటి మనిషే అమ్మామని చెప్పేసి అని ఎవరు చెప్పట్లేదు. వాళ్ళ బిడ్డలే ఉన్నారు. తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తి అది ఎప్పటి నుంచో 2 కుటుంబాల మధ్య నడుస్తున్నటువంటి ఈ స్వరాస్తిని నాది అని ఎట్లా భూదందాలు చేస్తున్నాడో, ఎట్లా ఓడిపోతున్నాడో చూడొచ్చు. కిరకిరకిలపర్తి రౌడీలతో బెదిరించడం, వాళ్లకు లొంగకపోతే వెంటనే వాడిపోతారంట. రౌడీలకు కూడా లొంగకపోతే రైతులు నా భూమిలో మీరు ఎందుకు వచ్చారని అడిగితే ఆ రౌడీలకి లొంగలేని టైంలోని కూడా నేనే వస్తా, ఎవడేం పీకుతాడో పీకనే అని డైరెక్ట్ గా ఆ భూమి మీదకే వస్తాడు ఈ దుర్మార్గుడు, ఈ దోపిడీదారుడు, ఈ భూబకాసురుడు ఆడినటువంటి ఆటలు నాటకాలు కొన్ని 100 కోట్ల రూపాయలు భూ దందా చేసేసి దోచుకు తిన్నటువంటి దొంగే ఈ కిరకిరకిలపర్తి. ఈ నీచుడు శ్రీకృష్ణుడు వలె నీచుడికి నికృష్టుడికి తేడా తెలియనటువంటి ఈ దుర్మార్గుడే ఈ కిరకిరకిలపర్తి. ఇన్ని ఆగడాలా, ఇన్ని భూదందాలా? ఒక్కసారి చూడొచ్చు. వేచలప అప్పలనాయుడు 277 సర్వే నెంబర్, వాళ్ళ అన్ని అథారిటీ ఉన్నాయి. SFIలో ఉన్నది, వాళ్ళ భూమి రికార్డులో ఉన్నది. వాళ్ళది భూము, వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు ఏవైతే జాగరపు అండ్ ఒక పక్క వేచలపు, ఈ 2 కుటుంబాలు కలిసి ఒకే కుటుంబానికి చెందినటువంటి ఆస్తి. ఈ ఆస్తిని ఎట్లా దోచుకుంటున్నాడో, ఏ విధంగా దోచుకుంటున్నాడో ఆ వీడియో రూపంలో చూడొచ్చు. ఇది నాది అని చెప్పి ఆ క్రేన్లు పెట్టి నొల్లిస్తున్నాడు, చెట్టులు కొట్టేయడం జరిగింది. ఇట్లాంటి వారిపైన ఎందుకు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోదు? రెవెన్యూ యంత్రాంగం ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? రౌడీ షీట్ ఓపెన్ చేయమని కూడా చెప్తూ ఉన్నారు. ఇన్ని కాదు, ఒకటి చేస్తే అది తెలియక జరిగిందని తప్పు, 2 చేస్తే ఏదో తెలిసి తెలియని వయసులో చేశామని తప్పు. కానీ 3, 4, 5, 6 ఎన్ని తప్పులు చేసినట్లాంటి మనిషి మీద రౌడీ షీట్ వేయాలి కదా, ఎందుకు వేయట్లేదు? మనీ లాండరింగ్ కేసు పెట్టాలి కదా, ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు? ఎందుకు ఇట్లాంటి దుర్మార్గులను వదిలేస్తున్నారు? ఎందుకు ఇట్లాంటి దోపిడీదారులను వదిలేస్తున్నారని అక్కడ దేవరాపల్లిలోని కొంతమంది మేధావి వర్గం కానీ కొంతమంది ఆ భూమి యొక్క సంబంధించిన కుమారులు అడుగుతూ ఉన్నారు. ఎందుకు అధికార యంత్రాంగం ఒత్తాసు పలుకుతున్నది? ఎమ్మెల్యే ఎందుకు దాక్కుంటున్నాడు? ఎమ్మెల్యే ఎందుకు దీని మీద చర్యలు తీసుకోడు? ఎందుకు ఒక్క టైంలో బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండేటప్పుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కిలపర్తి భాస్కర్ రావు అనేవాడు ఒక భూదొంగ, భూమి మొత్తం దోచుకున్నాడు. పేద ప్రజలది దీపం పట్టాలు మొత్తం దోచుకొని మ్యానిపులేట్ చేసేసి రికార్డులు ఫార్మాట్ చేసేసి దోచుకున్నాడు అని చెప్పి ఆనాడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు కదా. ఎందుకు సత్యనారాయణమూర్తి గారు ఇట్లాంటి భూదొంగల్ని మీ పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు? వీరిపైన చర్యలు ఉండవా? మీ కళ్ళు కనబడట్లేదా? మీ కంటికి మీ చెవులకి వినబడట్లేదా? ఇట్లాంటి భూదొంగల్ని ఎట్లా మీరు ప్రోత్సహిస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అది చూసుకోండి. అదే ఈ సర్వే నెంబర్ 277 సర్వే నెంబర్లోని 5 ఎకరాల 16 సెంట్ల భూమి వేచలప అప్పలనాయుడు పేరు మీద SFIలో ఉంది, రికార్డులో ఉన్నది. అది ఎవరికి అమ్మలేదు, వారసత్వంగా వచ్చిన భూమి. అట్లాగే దేవుడికి సంబంధించిన దేవుడి భూములుగా కొలుసుకుంటారు. వాళ్ళు ఉన్నటువంటి ఇద్దరు కుటుంబాలు, ఒకటి జాగరపు కుటుంబం, 2 వేచలపు కుటుంబం, వీళ్ళిద్దరూ కలిసి సాగు చేసుకున్నారు. వీళ్ళు మేము దున్నుకుంటాము, మా పొట్టకి ఏమీ లేదు అని చెప్పి ఒక మనిషిని అడిగితే ఆ మనిషికి కూడా ఇచ్చారు. ఆ మనిషి దగ్గర కొన్నట్టుగా రికార్డులు సృష్టించాడు ఈ కిలపర్తి. ఇట్లాంటి కిలపర్తి పైన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి కిలపర్తి అనేవాడు ఒక భూదొంగని ఎట్లా అయినా ఈ రౌడీ షీట్ తెరవాలి అని చెప్పి ఒక పక్క డిమాండ్ చేస్తున్నారు. ఆ వీడియోలు చూడొచ్చు. ఆ వీడియోల్లో అడుగుతున్నారు, ఏది మీ రికార్డుని అడిగితే నేను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నానని చెప్పేసి కిలపర్తి భాస్కర్ రావు అంటున్నటువంటి మాటలు చూడండి. ఏదని అడిగితే కోర్టు నుంచి ఆర్డర్ చూపించమంటే నోరు నములుతున్నాడు ఆ కిలపర్తి. ఇట్లాంటి భూదొంగలు దేవరాపల్లి మండల చరిత్రలోని
ఈ దేశ చరిత్రలో ఎవరు లేరు. దేవరాపల్లి మండలంలో కొన్ని వందల కోట్ల రూపాయలు వందలాది ఎకరాలు దోచుకున్నటువంటి దొంగే ఈ కిలకిలపర్తి దొంగ కుటుంబం. ఈ కిలకిలపర్తి పుట్టక ఎక్కడ? కిలపర్తి నాన్న ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు వీళ్ళకి భూములే లేవు కదా. ఒక టైంలో వీళ్ళకి బతకడానికి కూడా తిండి ఉండేది కాదు. ఇట్లాంటి వారు 100 ఎకరాలు ఎట్లా వచ్చాయంటే అందరూ నోరు వెళ్ళ వేసుకుంటున్నారు. ఇట్లాంటి వాడిపైన వారు కన్నా వాడు అంటే ఎందుకంటే ప్రజలను వంచి నిజాయితీగా బతికినటువంటి రైతుల్ని కూడా, నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులను కూడా బెదిరిస్తున్నటువంటి ఈ భూ దొంగే కిలకిలపర్తి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఆడియో వినొచ్చు. ఫోన్ లైన్ లోకి తీసుకుందాం. ఫోన్ లైన్లోకి ఎవరైతే వ్యాచలపు అప్పలనాయుడు బంధువులు ఎవరైతే ఉన్నారో వ్యాచలపు అప్పలనాయుడు బంధువులు కూడా ఆడియో రూపంలో చెబుతూ ఉన్నారు. ఇది భూమి నాది. ఈ రోజు పోలీస్ కంప్లైంట్ పెడుతూ ఉన్నారు. పోలీస్ కంప్లైంట్ పెట్టినట్టు కూడా మనకు పంపించున్నారు. విశ్వాస్ టీవీ ఆధ్వర్యంలోని వాళ్ళు చెబుతూ ఉన్నారు, మాది దోచుకున్నాడు సార్, ఒకటి కాదు కొన్ని 100 కోట్ల రూపాయలని మా భూములు దోచుకున్నారు. మా ఒక్కరి భూమే కాదు, చాలా మంది భూములు దోచుకున్నారు. ఇందులో ఇది 5 పైసలు వాటా సార్ అని అక్కడ ఉన్నటువంటి రైతులే చెబుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దయించి దేవరాపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి దేవరాపల్లి మండలమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దోచుకున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, ఇట్లాంటి దోపిడీ చేసినటువంటి భూదందాలు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను విశ్వాస్ టీవీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, ఎవరైనా ఇట్లా దోచుకున్నారని చెప్పేసి మాకు ఆధారంతో చూపించబడితే పూర్తిగా ఇది సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, హైకోర్టు నుంచి, అట్లాగే మహిళ ఏదైతే ఉన్నది కమిషన్ వరకు తీసుకెళ్దాం. ఇట్లాంటి వాళ్ళని వదలొద్దు. ఇట్లాంటి దుర్మార్గుల్ని మనం వదలకుండా కోర్టు పరిధిలో తేల్చేద్దాం. ఇట్లాంటి దౌర్భాగ్యాన్ని శిక్షించే ఏర్పాట్లు చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కిలపర్తి పైన రౌడీ షీట్ తెరవాలని చెప్పి ఓ పక్క డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది 100కి 100 చేయాలి. ఇట్లాంటి దోపిడీదారుల్ని, భూదందాలని, భూ దోపిడీలు చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఓ పక్క చెబుతున్నటువంటి మాటలు కూడా మనం వినవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచింగ్ విశ్వాస్ టీవీ. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు జాగర్ వెంకట్రావు. మేమందరూ జాగరపు కుటుంబ వస్తువులు మేమందరం కూడా మాకు దేవరాపల్లిలో 270 సర్వే నంబరు 277/12లో 5 ఎకరాల 16 సెంట్ల యొక్క భూమి ఉంది. ఈ భూమిని మా పూర్వీకుల నుంచి మేము కూడా అనుభవిస్తున్నాం. మాకు జిరాయితీ భూమి ఇది. ఇందులో వేచలపు జాగరపు వాళ్ళకి మా పూర్వం తాతయ్య ఆడపిల్లలకి వేచలపోలికి, మా పిల్లలకి జాగరపోలికి ఈ 5 ఎకరాల 16 సెంట్ల భూమిని ఉమ్మడిగా ఆయన మాకు ఇచ్చి దైవ కార్యక్రమాలకి ప్రతి సంక్రాంతి నాడు మా దైవ కార్యక్రమాల కోసం మాకు దేవుడిల్లు కూడా ఉంటుంది. ఈ 2 కుటుంబాలకి సెపరేట్గా ఇల్లు పంచుకున్నాం. ఆ దేవుడి కుటుంబంలో దేవుని దించుకోవడానికి ఆ భూమిపై వచ్చిన శిస్తుతో వచ్చిన ఆదాయంతో పండగ చేసుకునే నిమిత్తం పూర్వం మా పూర్వీకులు ఆ భూమిని మాకు కేటాయించారు. ఇందులో ఈ కేటాయించిన భూములని మేమే అనుభవిస్తున్నాం. ఇందులో ఒకటి ద్వారా అన్యాయంగా మాలో ఒకటి చేత దుర్మార్గంగా మ్యానిపులేట్ చేసి రికార్డులో ఆడి పేరెక్కించి వాడి చేత రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు దౌర్జన్యంగా మా భూమి మాలో ఒకరితో రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ పేరెక్కించుకొని ఆ రిజిస్ట్రేషన్ మాది భూమి అని అది కిలపర్తి సూరప్పారావు గారి కుమారుడు భాస్కర్ రావు ఆ లావుడి పేరు మీద కిలపర్తి రాజేశ్వర పేరు మీద రికార్డులో మ్యానిపులేట్ చేశారు. రాజీ అనే పేరు మాలో ఒకటి పేరు మీద జాగరపు రాజీ అనే పేరు అందరూ కల్పించి దాని ద్వారా వీళ్ళేమో కేసు నడుస్తుండగానే అది మన కోటపాడులో రిజిస్ట్రేషన్ చేయించి పాస్బుక్లు సృష్టించి ఈ భూమి నాదని ఇక్కడ అక్రమంగా అన్యాయంగా దురాక్రమంగా పాస్బుక్ మా పేరు మీద ఉంది, ఆ భూమి మాది అని చెప్పేసి ఆయన గ్యాండ్ ల్యాంబింగ్ వాళ్ళు మమ్మల్ని ఆక్రమిస్తే నేను ఒక ఉద్యోగస్తుడైనా అందరం కలిపి రండి అంటే నా వంతు నా భూమి నా యొక్క పూర్వీకుల యొక్క ఆస్తిని నా వారసత్వాన్ని కాపాడడం కోసం నేను ఈరోజు మమ్మల్ని మా వికలాంగుడైన మా అన్నయ్యని మాకు ఇంకొక మావయ్య ఉన్నాడు సోమిరెడ్డి అప్పలేడని ఈయన్ని ఎవరు లేని సమయంలో చూసి చెదగొట్టేసి లోపలికి వెళ్ళి ఎందుకు ఇలాగ ఈ భూమి మీది కాదు మాది అని అడిగినందుకు పాపాన్ని వాళ్ళ యొక్క రౌడీల చేత శుభ్రంగా చెదగొట్టించి ఈరోజు వచ్చారు. కాబట్టి మేము న్యాయం కోసం ఎవడు ఎంత ముద్ద ఎలాంటి వాడైనా వీళ్ళు ఈ తిరగబడద్దు కానీ ఏమీ చేయకుండా మేము ఎస్సీ గారికి ఈరోజు మా యొక్క విన్నపాన్ని కల్పించి ఈ యొక్క ముద్దాయిని కఠినంగా శిక్షించాలని ఈ యొక్క
ఈ మూలంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.